హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేసిన. ఫ్రెండ్స్, తెలుగు మీడియం సంబంధించిన డేటాబేస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫ్రెండ్స్, చూడండి, మనకి డేటాబేస్ మేనేజ్మెంట్లో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం. ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇంగ్లీష్ మీడియంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి మీకు తెలుగులో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నాకు తెలుగులో చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే క్రిటికల్గా ఉంటుంది అనమాట. మీరు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయి, మీరు ఏమనుకోవద్దు. ఓకేనా, నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూపించాలనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ చేసి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి అసలు ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో. డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? డేటాబేస్ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యాలను వివరించండి. డేటా మోడల్ ఆధారంగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్గీకరణను వివరించండి. డేటాబేస్ యొక్క వివిధ రకాలు ఏమిటి వివరించండి. డేటాబేస్ నిర్మాణ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు, అప్రయోజనాలను వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, యూనిట్ 1కి సంబంధించిన ఈ 4 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసరికి చూడండి, డేటా మోడల్ను నిర్వచించండి మరియు డేటా మోడల్ వర్గీకరణను వివరించండి. రెండు అంచెల నిర్మాణాన్ని వివరించండి. 3-tiered నిర్మాణ విజ్ఞానం గురించి వివరించండి. ఫైల్ బేస్ సిస్టమ్ అంటే ఏమిటి? దాని లోపాలు ఏమిటో వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూనిట్ 2లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 3, ఈఆర్ మోడలింగ్ అంటే ఏమిటి? ఈఆర్ మోడలింగ్ యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ గురించి వివరించండి. ఈఆర్ మోడలింగ్ అంటే ఏమిటి? ఈఆర్ మోడలింగ్ యొక్క ప్రయోజనాలు, అప్రయోజనాలను వివరించండి లేదా తెలపండి. ఈఎఫ్ కోడ్ యొక్క రిలేషనల్ డేటాబేస్ నిబంధనలను గురించి వివరించండి. ఈఈఆర్ మోడల్ అంటే ఏమిటి? సంకలనం మరియు కూర్పు గురించి వివరించండి. అడ్డంకి అంటే ఏమిటి? ఉదాహరణతో ఇంటర్గ్రిడ్ అడ్డంకులపై చిన్న గమనిక రాయండి. సంభావిత డేటాను రిలేషనల్ డేటా మోడలింగ్లోని మ్యాపింగ్ చేయడానికి మార్గదర్శకాలు ఉన్నాయా? నెక్స్ట్, ఈఈఆర్ మోడల్ అంటే ఏమిటి? సంకలనం మరియు సాధారణీకరణ గురించి వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూనిట్ 3లో కూడా 7 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ 7 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 4 సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎస్క్యూఎల్లో లభించే వివిధ డేటా రకాలను వివరించండి. ఎస్క్యూఎల్ యొక్క ముఖ్యమైన డేటా మ్యానిపులేషన్ ఆదేశాలను వివరించండి. ఎస్క్యూఎల్ యొక్క సంఖ్య, తార్కిక మరియు రిలేషనల్ ఆపరేషన్లను వివరించండి. ఎస్క్యూఎల్లో ఉపయోగించే ప్రత్యేక ఆపరేటర్ల గురించి వివరించండి. ఉదాహరణతో మొత్తం విధులను వివరించండి. ఎస్క్యూఎల్లో వేరువేరు సైట్ల ఆపరేషన్లు ఏవి? ఎస్క్యూఎల్లో చేరడానికి మరియు సెట్ ఆపరేటర్లకు వివిధ రకాలు వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూనిట్ 4లో కూడా 7 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 5 సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి పిఎల్ అండ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని వివరించండి. పిఎల్ అండ్ ఎస్క్యూఎల్లో
వివిధ రకాల డేటా రకాలను వివరించండి. ట్రిగర్ అంటే ఏమిటి? PL అండ్ SQL లో ట్రిగర్ల యొక్క వివిధ రకాలను వివరించండి. వినియోగదారు నిర్వహించిన మినహాయింపులు ఏమిటి? మినహాయింపు అంటే ఏమిటి? మినహాయింపు యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటి? లూప్ మరియు ఫర్ లూప్ లాగా PL అండ్ SQL యొక్క నియంత్రణ నిర్మాణాలను వివరించండి. కర్సర్ అంటే ఏమిటి? వాటిని ఎలా సృష్టించాలి వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా యూనిట్ 5 లో కూడా 7 ఉన్నాయన్నమాట. ఈ విధంగా టోటల్గా 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్తో పాటు నేను అన్ని బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్ సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా బీకామ్ కంప్యూటర్స్ అండ్ జనరల్ సంబంధించిన 2019 ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.